తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవినీతి ఛాయలు చుట్టుముడుతూనే ఉన్నాయి. పాలకులు దేవాదాయ శాఖలో అనుచితంగా తలదూర్చిన పరిణామ క్రమంలో ఈ అవినీతి కుంభకోణాలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. మనం ఇటీవల ధర్మస్థలలోని ప్రముఖ శివక్షేత్రంలో జరిగిన అవాంతరాలను పరిశీలించిన తర్వాత అదంతా బోగస్ అని తేలి ప్రశాంతత నెలకొని హిందూ భక్తుల మనోభావాలు తిరిగి నెలకొల్పబడ్డాయి. అలాగే వైష్ణవ క్షేత్రమైన ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన సుప్రసిద్ధ తిరుమలను ఈ అవినీతి మరకలు అంటుకుంటూనే ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకి నిన్న జరిగిన హైకోర్టు విచారణలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అనే న్యాయమూర్తి 2023లో జరిగిన టీటీడీ పరకామణి దొంగతనం సమాచారానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సిఐడి వెంటనే రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వివాదాస్పదమైంది. కారణం ఏమంటే 2023లో సివి రవికుమార్ అనే వ్యక్తి తిరుమలలోని పెద్ద జియంగార్ మఠానికి చెందిన ఒక గుమస్తా. ఈయన పరకామణి సేవలో తరచూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో చాలా కాలంగా విదేశీ కరెన్సీ నిధులను, ముఖ్యంగా డాలర్లను ఆయన దొంగలించడం అలవాటుగా చేసుకోవడం. ఏప్రిల్ 29, 2023న ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులకు పట్టుబడడంతో అతనిపై అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పెద్ద ఎత్తున డాలర్లు అపహరించి ఆయన సొమ్ము చేసుకోవడం చాలా కాలంగా జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29, 2023న తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి మే 30వ తేదీన 2023 ఛార్జ్షీట్ కూడా తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఫైల్ చేశారు. ఇంతవరకు బాగానే జరిగింది. అయితే అనూహ్యంగా ఈ రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుదారుడైన అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇద్దరూ కలిసి 2023 సెప్టెంబర్ 9వ తేదీన లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ పడ్డారు. ఆ మేరకు సంబంధిత కోర్టు అవార్డు కూడా జారీ చేసింది. ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే దొంగతనం కేసుల్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడంటే మొదటిసారి దొంగతనం చేసినప్పుడు ఆ వెసులుబాటు ఉంటుంది. ఈ చట్ట ప్రక్రియని మన పాలకులు చాలా బాగా ఉపయోగించి వీరిద్దరిని రాజీ చేసేటట్లుగా మనకు గోచరిస్తోంది. అయితే ఇది ప్రైవేటు వ్యక్తుల మధ్య సాధ్యం కావచ్చు, కానీ టీటీడీ లాంటి ఒక ధార్మిక సంస్థ ముఖ్య అధికారి ఈ కేసుతో రాజీ పడటమే అవాంఛనీయం. ఒకసారి మనం ఈ వ్యవహారాలన్నీ చూస్తే దీని వెనుక ఏదో పెద్ద ఎత్తున గూడుపుటాని నడిచిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో మనం ఈ టీటీడీ వ్యవహారాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే ఆ రోజు ఏం జరిగిందంటే, భూమన కరుణాకర్ రెడ్డి 2023-24 వరకు టీటీడీ చైర్మన్గా కొనసాగారు. ఆయన ఆగస్టు 11, 2023వ తారీఖున టీటీడీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈయన బాధ్యతలు చేపట్టిన కేవలం 1 నెలకే ఈయన ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. సెప్టెంబర్ నెల 9/9/2023వ తేదీ ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ చేయబడింది. ఈ 1 నెల మధ్య కాలంలోనే ఏం జరిగిందన్నదే ఇక్కడ అత్యంత కీలకంగా మారబోతోంది. అప్పుడు ధర్మారెడ్డి టీటీడీ ఈఓగా పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వీరి ముగ్గురు ప్రమేయంతోనే ఈ కేసు ఆగమేఘాల మీద రాజీ కాబడిందని మనకు తెలుస్తోంది. రాజీ కాబడడంలో ప్రధానంగా మనకు వినపడింది ఏంటంటే, ఈ సివి రవికుమార్ అనే పెద్ద జియంగార్ మఠం ఉద్యోగి సంపాదించిన ఆస్తులు దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించి వాటిలో కొన్నింటిని టీటీడీ పేరుతో గిఫ్ట్ డీడ్ రాయించడంలో వీళ్ళందరూ ప్రముఖ పాత్ర పోషించారని కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఇంతవరకు బాగా ఉన్న వాటిల్లో కొన్ని ఆస్తులను
వీళ్ళ బినామీల పేర్లతో వ్రాయించుకున్నారు అని తెలుస్తుండడమే ఆందోళనకరం. దేవునికి దానం ఇప్పిస్తున్న క్రమంలో అయ్యవారి చేతి వాటం కూడా నడిచింది. అందువల్లనే ఈ కేసును రాజీ చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ కేసును రాజీ చేసుకునేదానికి అవకాశం లేదు. ఇది వ్యక్తిగతమైంది కాదు. అందువల్ల దీంట్లో భారీ గోల్మాళ్ళు జరిగాయని శ్రీనివాసులు ఎం అనే వార్తా విలేకరి, తిరుపతికి చెందిన వ్యక్తి, సెప్టెంబరు 10 టీటీడీ ఈవోకి వినతిపత్రం సమర్పించారు. ఆయన దాని మీద చర్యలు తీసుకోకపోవడంతో వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు. ఇందులో టీటీడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది రాజీ చేయదగిన కేసు కాదు. ధార్మిక సంస్థకు చెందిన ఆస్తులు దొంగలించడమే నేరము. అతన్ని శిక్షించడం చట్ట ప్రకారం జరగాలి. అలాగే అతని పేరున అక్రమంగా సంపాదించిన ఆస్తులు కొన్నింటిని మాత్రమే టీటీడీకి రాశారు, కొన్నింటిని కొందరు అధికారులు నాయకులు వాటాలు పంచుకున్నారు అనే ఆరోపణలు ప్రముఖంగా వినిపించాయి. దీని మీద నిన్న జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ కేసును విచారించి ఆశ్చర్యపోయి వెంటనే లోకాయుక్త అవార్డుని రద్దు చేస్తూ సిఐడి ఐజీకి, ఏపీ సిబిసిఐడి ఐజీకి ఆదేశాలు ఇస్తూ ఈ కేసును పూర్తిగా విచారణ జరపాలని, సంబంధిత అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఈ వ్యవహారంలో ధర్మారెడ్డి టీటీడీలో చేరినప్పటి నుంచి అత్యంత వివాదాస్పదంగా వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన్నే కొనసాగించడం ఆశ్చర్యము కలిగించింది. 1991 ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కి చెందిన ఈయన 2019 జూలైలో టీటీడీ జేఈఓగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సర్వీస్లోకి 7 సంవత్సరాల కాల పరిమితితో ఈయన విధుల్లో చేరాడు. చేరినప్పటి నుంచే టీటీడీ జేఈఓగా వెళ్ళారు. అక్కడ జేఈఓగా పనిచేస్తూనే అందరినీ మెప్పిస్తూ తనదైన శైలిలో 2020 నుంచి 2022 వరకు ఈఓగా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓఆర్టీ నెంబరు 813 చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉన్నప్పుడు జారీ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ కేసులో ఈయన పేరు అధికారిగా టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నా ప్రత్యక్ష ప్రమేయం మాత్రము ధర్మారెడ్డి వైపునే చూపిస్తోంది. అయితే ఇందులో పరమేశ్వరరెడ్డి, తిరుపతి ఎస్పీగా ఉన్న పరమేశ్వరరెడ్డి కూడా చొరవ తీసుకొని ఈ కేసుని పోలీస్ అధికారుల ద్వారానే రాజీ చేయించినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇక కరుణాకర్ రెడ్డి వ్యవహారాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా 2006 నుంచి 2008 వరకు పనిచేసిన అనుభవం ఉంది. ఆయన దేవుణ్ణి నమ్మని వ్యక్తి, నాస్తికుడు. అయినా కూడా ఆయన్ని టీటీడీ చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నియమించారు. అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ కాలంలో కూడా, అంటే ఆయన మొదటిసారి టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఏమంటే టీటీడీలో టీవీల స్కామ్ ప్రముఖంగా వినిపించింది. పెద్ద ఎత్తున టీటీడీకి టీవీలన్నీ, భారీ పెద్ద సైజు టీవీలన్నీ కొని తర్వాత వాటిని అక్రమ మార్గాలు విక్రయించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో వైవి సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 వరకు 2 పర్యాయాలు ఆయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఈ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. దీని మీద ఎటువంటి వివాదాలు లేవు. ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాడు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్టు 11, 2023 బాధ్యతలు చేపట్టాక ఈ వివాదము తలెత్తింది. ఎందుకంటే ఈ సివి రవికుమార్ అనే వ్యక్తి, ఈ సతీష్ కుమార్ అనే విజిలెన్స్ ఆఫీసర్ కలిసి ఈ కేసును లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసుకోవడమే పెద్ద స్కామ్కి దారి తీస్తుందని, దీని వెనక భారీ మతలబు ఉందని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని మీద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇది దాదాపు 200 కోట్ల స్కామ్ అని 14/8/2024 తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక లేఖను కూడా దేవాదాయ శాఖ మంత్రికి ఇచ్చి
దీంట్లో ప్రముఖ నాయకులు, అధికారులు ఉన్నారు. దీనిని టీటీడీకి నామమాత్ర ఆస్తులను దానంగా ఇప్పించి మిగిలిన ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు కుంభకోణంగా, తమిళనాడులోని కుంభకోణంలో ఈ రవికుమార్ అనే వ్యక్తి భారీగా విలువైన ఆస్తులు కూడబెట్టిన క్రమాన్ని వీళ్ళు సొమ్ము చేసుకున్నారని ఈయన ప్రభుత్వం అంటే మంత్రి గారికి ఫిర్యాదు చేశాడు. అయితే మంత్రి గారు కూడా దీని మీద ఏమీ చేయలేని పరిస్థితి. ఒకసారి లోక్ అదాలత్లో రాజీపడిన కేసులను ఎవరికి అధికారం ఉండదు తిరగదోడడానికి, అది ముగింపు. అయితే దీని మీద కేవలం రాజ్యాంగబద్ధమైన కోర్టులు అంటే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ తిరిగి విచారణ చేయించేదానికి అధికారం ఉంటాయి. కాబట్టి ఈ శ్రీనివాసులనే ఒక జర్నలిస్ట్ హైకోర్టును ఆశ్రయించడం, దీని మీద వెంటనే విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించడం చాలా ముఖ్యమైన పరిణామం. ఇలా టీటీడీని ఈ రాజకీయ నాయకులు వేదికగా చేసుకొని తమ అవినీతి అక్రమాలకి దేవుళ్ళను కూడా వదలకుండా దయనీయమైన పరిస్థితి కల్పిస్తుండడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కనీసం పవిత్రమైన తిరుమలని, హిందువులు ముఖ్యంగా ఆరాధించే దైవాన్ని కనీసం వీళ్ళందరూ వివాదాస్పదంగా లేకుండా పక్కన పెట్టాలని మనం ఆశిస్తాం. టీటీడీ చరిత్రలో ధర్మారెడ్డి తిరుమల జేఈఓగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక తిరుమల తిరుపతి దేవస్థానం కొందరికి జేబు సంస్థగా మారిపోయింది. ధర్మారెడ్డి దేవుని సేవ కంటే దైనందిన జీవితంలో నాయకుల సేవలోనే తరించిపోవడం ద్వారా జేఈఓగా, అడిషనల్ ఈఓగా, చివరికి ఈఓగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించగలిగారు. సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాల్సిన పోస్టులో ఒక నాన్ ఐఏఎస్, దట్టు ఏపీకి సంబంధం లేని ఒక డిఫెన్స్ ఉద్యోగం తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. ఇదే క్రమంలో కావచ్చు, గురుదక్షిణగా కావచ్చు, ఈయన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన క్రమంలో ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతన్ని రక్షణ శాఖ వైద్యశాలలో పరీక్షించేందుకు హైదరాబాద్ తరలించినప్పుడు ఈయన రక్షణ శాఖ ఉద్యోగి కావడంతో అందులో ఉండే పరిచయాలను ఆసరాగా చేసుకుని ఈయన ఆ వైద్యశాలకు కూడా వెళ్ళి అక్కడ వైద్య నివేదికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడనే కూడా అప్పట్లో ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అంటే అప్పటి పాలకులకి, నాయకులకి ఈ ధర్మారెడ్డికి ఉన్న అవినాభావ సంబంధాలను ఇది ప్రస్ఫుటం చేస్తుంది. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున రాజకీయంగా మారిపోయింది, రాజకీయాలకు నిలువుగా మారిపోయింది. ఈ పరిస్థితిని రాజకీయాలకు దూరంగా ఈ దేవాలయాన్ని, ఈ ప్రముఖ టీటీడీ అనేది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కొలువైంది. దీన్ని రాజకీయాల నుంచి ఇకనైనా మన వాళ్ళు మినహాయిస్తారని ఆశిద్దాం.